నేను మీ నెల్లూరు వెదర్ మ్యాన్ ఖదీర్ని మాట్లాడుతున్నాను. గత 2, 3 రోజుల నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నటువంటి బలమైనటువంటి వాయుగుండం యొక్క ప్రభావం అనేది మనకు ఇక రానున్నటువంటి మరొక్క 12 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైకి మొదలవబోతుంది. అంటే నవంబర్ 28వ తేదీ అంటే ఈ రోజు సాయంకాలం మధ్యాహ్నం నుంచి మనకు దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో నుంచి దీని యొక్క వాయుగుండం యొక్క ప్రభావం అనేది మొదలవుతుంది. ఈ వాయుగుండం అనేది మనకు రానున్నటువంటి మరొక 2 రోజుల్లో తీవ్రమైన వాయుగుండంగా అంటే మనకు సీఎస్ సైక్లోనిక్ సిస్టమ్ లాగా మారి అంటే ఫంగల్ తుఫాన్ యొక్క రూపంలోకి వెళ్ళి తీరాన్ని దాటి మళ్ళీ ఇది బలహీనమైపోతుంది. అంటే మనకు ఇది ఒక తుఫాన్ యొక్క సర్క్యులేషన్ రూపంలోకి వెళ్ళి ఆ తర్వాత బలమైనటువంటి వర్షాలతోటి మనకు తీరాన్ని దాటి అంటే మనకు తమిళనాడులోని మనకు ఉత్తర భాగం అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని కాస్త దిగువ భాగం అంటే శ్రీహరికోట ఈ ప్రాంతాల దగ్గర తీరం దాటేటువంటి అవకాశాలనేవి మనకు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఇది తమిళనాడు పైనే ఎక్కువగా తీరాన్ని తాకే అవకాశాలనేవి మనకు మరొక 2 రోజుల్లో అంటే నవంబర్ 30వ తేదీ కల్లా ఇది తీరాన్ని దాటేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే దీని యొక్క ప్రభావంతోటి మనకు ఆంధ్రప్రదేశ్‌లోని మనకు నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా, రాయలసీమలోని తిరుపతి, అన్నమయ్య, శ్రీకాళహస్తి, కడప అలాగే మనకు సత్యసాయి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీగా వర్షాలనేవి పడబోతున్నాయి. ముఖ్యంగా మనకు తిరుపతి, చిత్తూరు జిల్లాలో కుండపోత వర్షాలు, నెల్లూరు జిల్లాలో కూడా కుండపోత వర్షాలు ఉండబోతున్నాయి. మనకు దీని యొక్క ప్రభావం అనేది స్పష్టంగా ఇవాళ రాత్రి నుంచి రానున్నటువంటి డిసెంబర్ 1వ తేదీ దాకా ఉంటుంది. మనకు ముఖ్యంగా అతి భారీ వర్షాలనేవి 29 నవంబరు, 30 డిసెంబర్ 1 ఈ 3 రోజులు మనకు కుండపోతగా అతి తీవ్రంగా వర్షాలు ఉంటాయి. ముఖ్యంగా 29, 30 తేదీల్లో మనకు అవసరమైతే తప్ప బయటికి మనకు అనవసరంగా బయటికి రావడం అనేది అంత మంచిది కాదు. బయట అంటే మనకు తమిళనాడు సైడ్‌గా జర్నీ చేసేటటువంటి ప్రయాణాలు, ట్రావెలింగ్స్ అనేవి ఉంటే పూర్తిగా వాయిదా వేసుకోవాలి. దీని ప్రభావం స్పష్టంగా తమిళనాడుపై ఉంటుంది. దక్షిణ ఆంధ్రప్రదేశ్‌పై ఉంటుంది. ఒకసారి మనం వెహికల్ మోడల్స్‌లో చూస్తూ ఈ యొక్క వాయుగుండం యొక్క డైరెక్షన్ ఎలా ఉంది? ఇది ఎలా ముందుకు కదులుతుంది? దీని యొక్క ప్రభావం పూర్తిగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలపై ఉండబోతుందండి. క్లియర్ టు క్లియర్, పిన్ టు పిన్‌గా నేను ప్రతి ఇమేజ్ చూపిస్తూ మీకు డీటెయిల్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఒకసారి ఇక్కడ మీరు ఉపగ్రహ చిత్రాన్ని శాటిలైట్ ఇమేజ్‌ని గమనించి గనుక చూసుకుంటే మనకు క్లౌడ్స్ భారీగా మేఘాలన్నీ మనకు బంగాళాఖాతంలో శ్రీలంకకి తూర్పు భాగంలో తమిళనాడుకి తూర్పుగా దక్షిణ భాగంలో కేంద్రీకృతమై ఉండే బలంగా మనకు మేఘాలు. అదే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై ఒకసారి మీరు గమనించి చూస్తే పొడి వాతావరణం మొత్తం పొడి వాతావరణం డ్రై వెదర్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. బంగాళాఖాతం మనకు దట్టంగా మనకు మేఘాలు అనేవి బలంగా ఉన్నాయి. అంటే వాయుగుండం యొక్క సర్క్యులేషన్ అంతా మనకు బంగాళాఖాతం కొనసాగుతుంది. నిన్నటి వీడియోలో నేను చెప్పాను, మొన్నటి వీడియోలో మనకు ఒక 24 నుంచి 48 అవర్స్ మనకు మినహాయింపు అనేది ఉంటుంది. వర్షాలు అనేవి ఉండవు. ఆ తర్వాత నుంచి వాయుగుండం అనేది దిశ మార్చుకొని మనకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వైపు కదులుతుందని చెప్పాను. ఒకసారి మనకు వెదరికల్ మోడల్లోనే మనకు తుఫాను యొక్క వాయుగుండం యొక్క డైరెక్షన్ ఈ ఫంగల్ తుఫానుగా మారే రూపంలోకి వెళ్తున్నటువంటి వాయుగుండం యొక్క డైరెక్షన్ చూద్దాం. ఇక్కడ మీరు ఈ ఇమేజ్లో మీరు గమనించి చూస్తే మనకు ఇక్కడ చూసినట్లయితే నవంబర్ 20వ తేదీకి వాయుగుండం యొక్క దిశ అని చెప్పి నేను ఇక్కడ ఇమేజ్లో రౌండ్ అప్ వీలప్ చేసి డిడి అంటే తీవ్రమైనటువంటి డిప్రెషన్ వాయుగుండం అని ఇక్కడ రాసి పెట్టి ఉన్నాను. అదేవిధంగా రౌండ్ అప్ వీల్ చేసిన మార్కుల నుంచి రెడ్ కలర్ లైన్ నుంచి మనకు ఉత్తర తమిళనాడు ప్రాంతాల మీద నుంచి లాగుతూ అలాకు ఆంధ్రప్రదేశ్ మరియు ఉత్తర తమిళనాడు నుంచి చెన్నై సెంట్రల్ వైపుగా లాగాను. అంటే రానున్నటువంటి 3 డేస్లో ఇది ఈ డైరెక్షన్లోకి ముందుకు మూవ్ అవుతుంది. అలాగే బ్లాక్ కలర్ లైన్ అనేది ఒకటి బంగాళాఖాతం తీసుకొచ్చి మనకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు కోస్తా భాగాలకి అలా ఆనుకుంటూ మళ్ళీ బంగాళాఖాతం తీసుకెళ్ళిపోయారు. అంటే ఈ సర్క్యులేషన్ అంతా ఇప్పుడు మనకు నిన్నటి నుంచి ఈ రోజు వరకు మనకు బంగాళాఖాతం అంటే మనకు సముద్ర తీర ప్రాంతాల నుంచి ఒక 50-100 కిలోమీటర్ల దూరంలో సర్క్యులేషన్ అవుతూ ఉందన్నమాట. అంటే దాని ప్రభావం అనేది లేకుండా ఉంది. ఇప్పుడు రానున్నటువంటి తదుపరి 12 గంటల్లో అంటే మనకు ఇప్పుడు నవంబర్ 28వ తేదీ నుంచి మధ్యాహ్నం నుంచి ఇది మెల్లగా మనకు తమిళనాడులోని చెన్నై సెంట్రల్, పాండిచ్చేరిల వైపుగా నెల్లూరు జిల్లాలో దక్షిణ కోస్తా భాగాల వైపుగా ఇది మెల్లగా కదులుతూ వస్తుంది. సాయంత్రం నుంచి మనకు ఆకాశం మేఘావృతం మెల్లగా మనకు వాతావరణ మార్పులు అనేవి మొదలవుతూ వస్తాయి. నెల్లూరు జిల్లాలోకి మనకు దక్షిణ నెల్లూరు జిల్లాలోని మనకు శ్రీహరికోట, తడ, నాయుడుపేట, గూడూరులోకి. ఇక నెక్స్ట్ ఇంకో ఇమేజ్లో మనం నవంబర్ 28వ తేదీకి భారీ వర్షాలు బంగాళాఖాతంలో ఏ ప్రాంతంలో బలంగా ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, మనకు ప్రస్తుతం వర్షాలు ఎలా పడుతున్నాయి చూద్దాం. ఈ ఇమేజ్లో మీరు గమనించి కనుక చూస్తే నవంబర్ 28వ తేదీకి భారీ వర్షాలు అంటే ఇక్కడ రెడ్ కలర్లో భారీగా మేఘాలు ఉన్నాయి. అలాగే ఒక వైట్ కలర్ తోటి యారో మార్క్ వేసి తమిళనాడులోని మనకు పాండిచ్చేరి, కరైక్కేలు ఈ ప్రాంతాలకు టచ్ చేస్తూ అలాగే దక్షిణ ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాకు టచ్ చేస్తూ పెట్టాను. అంటే రెడ్ కలర్ క్లౌడ్స్ అన్నీగా ఉండేవి భారీగా పడే వర్షాలు. ఈ వర్షాలన్నీ మనకు రానున్న మరో 12 అవర్స్లో మనకు దక్షిణ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలోకి ఎంటర్ అవుతున్నాయి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నాను. అలాగే కొంచెం మీరు ల్యాండ్లోకి చూసినట్లయితే మనకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ల్యాండ్లో చూస్తే లైట్ బ్లూ కలర్లో అంటే ఆ నీలం కలర్లో మనకు స్కై బ్లూ కలర్లో కనిపిస్తున్న ప్రాంతం లైట్గా పాక్షికంగా ఆకాశం మేఘావృతమైన ప్రాంతం. ఇది మనకు రానున్న తదుపరి 2 డేస్ హౌస్లో మనకు భారీగా మొత్తం మేఘాలతోటి పూర్తిగా కమ్మేయబడుతుంది. దట్టమైన ముసురుతోటి మనకు వర్షాలతో ఉంటుంది. ఒకసారి నవంబర్ 28వ తేదీకి స్థితి క్లౌడ్స్ మేఘాలు ఎలా ఉంటాయి అనేది చూద్దాం.
ఇక్కడ ఈ ఇమేజ్‌లు మీరు గమనిస్తే నవంబర్ 28వ తేదీకి క్లౌడ్స్ మేఘాలనేవి ఎలా ఉన్నాయని చూసుకుంటే, ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటిది మొత్తం మీకు బ్లూ కలర్ మార్క్ అంతా చుట్టూ బ్లాక్ కలర్‌కి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం అంతా క్లౌడ్స్ ఉండేవి. మధ్యలో వాయుగుండం యొక్క ఐ పాయింట్ అనేది ఉంది. ఆ ఐ పాయింట్ దగ్గర చూసినట్లయితే మీకు గ్రీన్ కలర్, యెల్లో కలర్‌లో క్లౌడ్స్ అనేవి ఉండేవి. అవి చాలా తీవ్రమైనటువంటి భారీ స్థాయిలో వర్షాలను కురిపించేటువంటి క్లౌడ్స్. ఆ క్లౌడ్స్ అన్నీ మనకు ప్రస్తుతం బంగాళాఖాతంలోనే కేంద్రీకృతమై ఉన్నాయి. తదుపరి రానున్నటువంటి మరో 12 అవర్స్‌లో అంటే ఇవాళ సాయంకాలం నుంచి ఇవి మనకు డైరెక్షన్ చేంజ్ చేసుకుంటూ మనకు తమిళనాడు, ఉత్తర తమిళనాడు, దక్షిణ నెల్లూరు జిల్లాల వైపుగా అంటే దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా జిల్లాల వైపుగా కదులుతాయి మెల్లగా ఇవి. అంటే మనకు వర్షాలనేవి ఇవాళ సాయంకాలం నుంచి 100% నెల్లూరు జిల్లాలో ప్రారంభం అవుతాయి వర్షాలు. ఇక మనకు నవంబర్ 29వ తేదీ స్థితి అంటే క్లౌడ్స్ నవంబర్ 29వ తేదీకి ఎలా ఉంటాయని చూస్తే, ఇక్కడ మీరు ఈ ఇమేజ్‌లో గమనించి గనక చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్ లైన్ ఉంది రౌండ్ అప్ వీల్ చేస్తూ యారో మార్క్ వేసి నేను ఆంధ్రప్రదేశ్ అలాగే మనకు చెన్నై సెంట్రల్ ఉత్తర తమిళనాడు భాగాలకి లాగాను. అంటే క్లౌడ్స్ ఏ విధంగా వచ్చి మనకు నవంబర్ 29కి మనకు కోస్టల్ పార్ట్ ఆఫ్ అంటే మనకు తమిళనాడులోని కోస్తా భాగాలు, ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా భాగాలకు హిట్ చేస్తున్నాయి. అంటే మనకు క్లౌడ్స్ అన్నీ ఇందాక చూసిన ఇమేజ్‌లో మనకు బంగాళాఖాతం నుండి నవంబర్ 29 చూసినట్లయితే మనకు కోస్తా భాగంలో సముద్ర తీరం దగ్గరికి వచ్చేస్తున్నాయి. అంటే రేపటికి మనకు ముసురు వేసేసి దట్టంగా ముసురుతోటి కారు మబ్బులతోటి వాతావరణం మారిపోయి ఉంటుంది. మనకు వర్షాలనేవి రేపటి నుంచి మొదలైపోయి ఉంటాయి. అంటే నవంబర్ 29కి మనకు ఇక్కడ కనిపిస్తుంది ఈ ఇమేజ్‌లో క్లౌడ్స్ అనేవి. మనకు అదే విధంగా చూసుకుంటే నవంబరు 30వ తారీఖుకి వాతావరణ పరిస్థితి ఎలా ఉంటుందని ఒకసారి చూద్దాం. నవంబర్ 30వ తేదీకి చూసినట్లయితే ఇక్కడ క్లౌడ్స్ మరింత బలంగా అంటే మనకు వాయుగుండం అనేది అతి తీవ్రమైన వాయుగుండంగా రూపాంతరం చెంది సైక్లోనిక్ సిస్టమ్ లాగా అంటే ఫంగల్ తుఫాన్ యొక్క రూపంలోకి వెళ్ళి మనకు ఇది హిట్ చేస్తూ అంటే ఆంధ్రప్రదేశ్‌లోని మనకు తమిళనాడులోని మనకు తూర్పు తమిళనాడులోని మనకు ఉత్తర భాగాలు, ఆంధ్రప్రదేశ్ దక్షిణ భాగాలను తీరం తాకుతూ మనకు క్లౌడ్స్ అనేవి ఎంటర్ అవుతూ వస్తున్నాయి. అంటే మనకు మరింత బలంగా క్లౌడ్స్ అనేవి అంటే ఆ రోజుకి నవంబర్ 30వ తేదీకి ఇది తీరాన్ని దాటుతున్నట్టుగా మనకి ఇక్కడ స్పష్టంగా ఈ ఇమేజ్‌లో మనకు కనిపిస్తుంది. మరింత రెడ్ కలర్‌లో మనకు బలంగా మేఘాలు అనేవి మనకు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లాలోకి ప్రవేశిస్తూ అలాగే పశ్చిమ భాగాలైనటువంటి కడప, తిరుపతి జిల్లాలోకి ఎంటర్ అవుతున్నాయి. అంటే బ్లాక్ కలర్ లైన్‌తో నేను చూపిస్తున్న మేఘాలన్నీ మనకు హెవీగా బలంగా మనకు ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా భాగాలు, దక్షిణ కోస్తా భాగాలకి ఎంటర్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకో ఇమేజ్‌లో చూస్తే మనకు డిసెంబర్ 1వ తేదీకి స్థితి ఎలా ఉందని చూసుకుంటే డిసెంబర్ 1వ తేదీకి మనకు క్లౌడ్స్ అంటే భారీగా మేఘాలన్నీ మనకు ఇంటీరియర్ ప్లేసెస్‌లోకి అంటే మనకు దక్షిణ కోస్తా నెల్లూరు జిల్లాను దాటుకొని కొంత కడప జిల్లా, అలాగే తిరుపతి, అలాగే మనకు చిత్తూరు, అలాగే మనకు శ్రీకాళహస్తి, కుప్పం, నగరి, మదనపల్లె, పీలేరు, పాకాల ఈ ప్రాంతాల అంతటికి అంటే మనకు అన్నమయ్య జిల్లాలోకి కూడా మనకు మేఘాలు అనేవి విస్తరించున్నాయి. అన్నమయ్య జిల్లాలో కూడా మనకు వర్షాలు అనేవి మరింత జోరందుకొని డిసెంబర్ 1వ తేదీకి బలంగా వర్షాలు అనేవి పడుతున్నట్టుగా మనకు ఈ ఇమేజ్‌లో అంటే క్లౌడ్స్ అన్నీ మనకు ఇంటీరియర్ ప్లేసెస్‌లోకి రాయలసీమ జిల్లాల్లోకి వెళ్ళాయి. అంటే సముద్ర తీరం దగ్గర నుంచి మనకు రాయలసీమ జిల్లా ప్రాంతాల్లోకి ఈ వర్షాలన్నీ మనకు విస్తరించాయి ఇక్కడ కనిపిస్తుంది. ఇక మనకు గాలుల యొక్క వేగం అనేది ఎలా ఉండబోతుంది అంటే రానున్నటువంటి ఒక 2-3 డేస్‌లో గాలులు అనేవి ఎలా ఉంటాయని చూసుకుంటే నవంబర్ 29వ తేదీ సాయంత్రం నుంచి మనకు నవంబర్ 30వ తేదీకి గాలుల వేగం అనేది చూస్తే మనకు గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల స్పీడ్‌తో అంటే రేపు సాయంకాలం నుంచి మనకు గాలుల వేగం అనేది పెరగడం అనేది జరుగుతుంది. రేపటి నుంచి మనకు బలమైనటువంటి ఈదురు గాలులు వేస్తూ దట్టమైనటువంటి మేఘాలతో కమ్ముకొని కుండపోతగా వర్షాలు అనేవి రేపు సాయంకాలం నుంచి మొదలవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు గంటకి 50 నుండి 60 కిలోమీటర్ల స్పీడ్ ఫర్ అవర్ తోటి మనకు గాలులు అనేవి ఉంటాయి. ఇక్కడ మనకు ఇమేజ్‌లో చూసినట్టు క్లియర్ కనిపిస్తుంది. ఇక మనకు తీవ్రమైన వర్షపాతం నవంబర్ 29, 30వ తేదీకి ప్రమాదకర స్థాయిలో వర్షపాతం అనేది ఉండబోతుంది. దానికి సంబంధించిన ఇమేజ్ అనేది ఒకటి చూపిస్తాను. ఆ ఇమేజ్‌లో మీరు చూడవచ్చు. ఇక్కడ మీరు చూస్తే మనకు తీవ్రమైన వర్షపాతం అంటే ప్రమాదకర స్థాయిలో గాలులు, బలమైన వర్షం, కుండపోతమైన వర్షం, దట్టమైన కారు మబ్బులు కమ్మేసి ముసురుతోటి మనకు వర్షాలనేవి ఇక్కడ మీరు చూస్తే రెడ్, బ్లూ, గ్రీన్, యెల్లో అలాగే పర్పుల్ కలర్ ఇలా మనకు ఆల్ కలర్స్ మిక్సింగ్ అయిపోయి ఉన్నటువంటి ప్రాంతం అనేది మనకు తమిళనాడులోని ఉత్తర భాగం ముఖ్యంగా మనకు దక్షిణ కోస్తా నెల్లూరు జిల్లాలోని దక్షిణ భాగాలపై అంత స్పష్టంగా క్లియర్గా మనకి ఇక్కడ కనబడుతుంది. మనకు తీవ్రమైన అవపాతం, భారీ గాలులు, వర్షాలు, కుండపోత వర్షాలు అనేవి ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. అంటే మొత్తం ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి యొక్క కలరింగ్ సర్క్యులేషన్ అంటే ఇలా మనకు ఎంటర్ అవుతుంది. అంటే ఒక స్ట్రైప్ టాప్ సర్క్యులేషన్లోకి మనకు దక్షిణ భాగంలోకి నెల్లూరు జిల్లాలోకి ఎంటర్ అవుతుంది. అంటే వర్షాలు అనేవి ఖచ్చితంగా మనకు నవంబర్ 29, 30వ తేదీకి అతి తీవ్రంగా భారీగా వర్షాలు ఉంటాయి. ఇక మనకు రెయిన్ అకామినేషన్ అనేది అంటే మనకు వెదరికల్ మోడల్స్లో వర్షాలు అనేవి ఎక్కడెక్కడ ఈరోజు సాయంకాలం నుంచి డిసెంబర్ 1వ తేదీ దాకా ఎక్కడ దాకా నవంబర్ 30వ తేదీ దాకా ఎక్కడ దాకా పడబోతున్నది చూద్దాం. ఇక్కడ మనకు ఈ చార్ట్లో గమనిస్తే నవంబర్ 29వ తేదీ వర్షపాతం ఎలా ఉంటుందని చూస్తే
మధ్యాహ్నం సమయం నుంచి మనకు సాయంకాలం సమయంలో మనకు నెల్లూరు జిల్లాలోకి అంటే ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నట్టు రైన్ అకామిడేషన్ ఇమేజ్ చూస్తే మీకు మనకు గ్రీన్ కలర్ కనిపిస్తున్న ప్రాంతం అంటే మనకు నెల్లూరు జిల్లాలోని దక్షిణ భాగాలు, తమిళనాడులోని ఉత్తర భాగాల దగ్గర చూస్తే మనకు క్లౌడ్స్ అనేవి ఎంటర్ అవుతున్నాయి. తేలికపాటి తుంపర్లు జల్లులతోటి ఇవాళ మధ్యాహ్నం సాయంకాలం నుంచి వర్షాలు అనేవి మొదలవుతాయి. దీంట్లో చూసినట్లయితే మిగతా ప్రాంతాలు చూస్తే మనకు కడప, అలాగే అన్నమయ్య, అలాగే మనకు ఈ యొక్క అనంతపురం, కర్నూలు, నంద్యాల, మార్కాపురం, విజయవాడ, గుంటూరు, కాస్త మనకు విజయవాడ, రాజమహేంద్రవరం, కాకినాడ, అలాగే పిఠాపురం దగ్గర చూస్తే కొంత తేలికపాటి జల్లులతోటి అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు అనేవి మొదలవుతున్నాయి. అక్కడ కొంచెం సర్క్యులేషన్ అనేది వస్తుండడంతో అక్కడ వర్షాలు ఉంటున్నాయి. నెల్లూరు జిల్లాలో మనకు కాస్త ఎక్కువగా వర్షాలు అనేవి తేలికపాటి నుంచి మోస్తరుగా ఉంటాయి. ఇవాళ సాయంకాలం మధ్యాహ్నం నుంచి వర్షాలు అనేవి మొదలవుతాయి. కరెక్ట్గా మనకి ఇవాళ సాయంకాలం నుంచి మనకు దక్షిణ కోస్తా భాగాలు మొదలై నెల్లూరు నగరంలోకి సాయంత్రం అర్ధరాత్రికి చేరుకుంటాయి. కావలిలోకి వాళ్ళ అర్ధరాత్రి నుంచి చేరుకుంటాయి మనకు వర్షాలు అనేవి. ప్రకాశం జిల్లాలోకి రేపు తెల్లవారుజాములకి ఎంటర్ అవుతాయి వర్షాలు అనేవి. ఇక నెక్స్ట్ ఇంకో ఇమేజ్లో నవంబర్ 29వ తేదీ 30వ తేదీకి వర్షపాతం రైన్ అకామిడేషన్ ఎలా ఉంటుందని చూద్దాం. ఈ ఇమేజ్ మీరు చూస్తే నవంబర్ 28, 29, 30వ తేదీకి చూస్తే మనకు వర్షాలు మరింత ఇంక్రీజ్ అయ్యాయి. అంటే భారీగా మనకు నెల్లూరు జిల్లాలోని దక్షిణ భాగంలో ఎక్కువగా మనకు నెల్లూరు, తిరుపతి, శ్రీకాళహస్తి, నాయుడుపేట రానుండి 3 రోజులు అత్యధిక వర్షపాతం నమోదయ్యేది మనకు నాయుడుపేట, తడ, శ్రీహరికోట, అలాగే మనకు వెంకటగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి ఈ ప్రాంతాల్లో మనకు కుండపోతగా అతి తీవ్రమైనటువంటి భారీ స్థాయిలో రెయిన్ అకామిడేషన్ అంటే వర్షపాతం యొక్క తీవ్రత అత్యధికంగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో మనకు వర్షాలు అనేవి 29, 30 తేదీల్లో పడతాయి. ఇక్కడ చూస్తే మనకు బాగా మనకు వైట్ కలర్లోకి మారిపోయి పర్పుల్ కలర్లోకి మారిపోయిన ప్రాంతం అనేది దక్షిణ కోస్తా నెల్లూరు జిల్లా అనేది ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అంటే రానున్నటువంటి 2-3 డేస్లో మనకు నెల్లూరు జిల్లాలో స్పష్టంగా భారీగా వర్షాలు అనేవి ఉంటున్నట్టుగా ఈ ఇమేజ్లో మనకు క్లియర్ కట్గా కనబడుతూ ఉంది. ఇక నవంబర్ 29కి వర్షపాతం ఇలా ఉంది. డిసెంబర్ కూడా ఇలాగే వర్షాలు అనేవి ఉంటాయి. రేపటి వీడియోలో నేను ఈ యొక్క వర్షాల తీవ్రత అనేది రానుండి రోజులు ఇంకా ఎలా ఉంటుంది, ఈ యొక్క సైక్లోనిక్ సిస్టమ్ యొక్క ఫంగల్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుందని తెలియజేస్తాం. ఇదండి ఓవరాల్గా మనకు ఫంగల్ తుఫాన్ యొక్క డైరెక్షన్, తీవ్రమైన వాయుగుండం యొక్క డైరెక్షన్, దీని ప్రభావంతో వర్షాలు మనకు ఎక్కువగా వర్షాలు అనేవి నెల్లూరు, తిరుపతి, కడప, అలాగే మనకు శ్రీకాళహస్తి, ప్రకాశం జిల్లాలోని దక్షిణ భాగాలు ప్రకాశం జిల్లాలో ఉంటాయి. ఆ తర్వాత సత్యసాయి, అనంతపురం జిల్లాల్లోకి నవంబర్ 30వ తేదీ నుంచి వర్షాలు అనేవి ఉంటాయి. మనకు కర్నూలులో, నంద్యాలలో, అనంతపురంలో, సత్యసాయి జిల్లాలో, అలాగే మార్కాపురం, దర్శి, పిడుగురాళ్ళ, అలాగే పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కోనసీమ, అంబేద్కరు, విశాఖపట్నం, అనకాపల్లి, తూని, కాకినాడ, విజయవాడ ఈ ప్రాంతాలంతా మనకు నవంబరు 30వ తేదీ నుంచి డిసెంబర్ 1, 2వ తేదీల్లో మనకు వర్షాలు అనేవి ఆ ప్రాంతాలంతటా మనకు ఉంటాయి. అక్కడక్కడ తేలికపాటి మోస్తరుగా. ఇదండి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వెదర్ అప్డేట్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ నెల్లూరు వెదర్ మ్యాన్.